సంచలనంగా మారిన జానీ మాస్టర్ కేసు ఎట్టకేలకు నిన్న పోలీసులు హైదరాబాద్ చెందిన ఎస్ఓటి పోలీసులు ఆ గోవాలో అరెస్ట్ చేయడం జరిగింది. గోవాలో అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ రాజేంద్ర ఉప్పర్పల్లి కోర్టులో ఆ జానీ మాస్టర్ని హాజరుపరిచిన తర్వాత కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ అంటే అక్టోబర్ 3 వరకు ఉప్పర్పల్లి కోర్టు అయితే రిమాండ్కు విధించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఉప్పర్పల్లి కోర్టు నుంచి ఆ జానీ మాస్టర్ని చంచల్గూడ జైలుకైతే తరలించడం జరిగింది. జానీ మాస్టర్ 14 రోజుల పాటు విధించిన ఉప్పర్పల్లి కోర్టు ఇది ఫోక్సో కేసు యాక్ట్ కావడంతో రంగారెడ్డి జిల్లాలో జానీ మాస్టర్ న్యాయవాది బెయిల్ కూడా చేయడం జరిగింది. జానీ మాస్టర్ భార్యను కూడా నిన్న నార్సంగి పోలీసులు విచారించడం జరిగింది. జానీ మాస్టర్ ఉదంతం గురించి దానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య కూడా నిన్న అదే చెప్తున్నారు. మా భర్త ఎటువంటి తప్పు చేయలేదు, మా భర్తను కావాలని కొందరు ఇరికించారని చెప్పేసి, మా భర్తకున్న పేరు ప్రఖ్యాతలు చూడలేకే కొందరు కావాలని ఇరికించారు, అసలు అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి నిన్న ఆ జానీ మాస్టర్ భార్య కూడా నిన్న నార్సంగి పోలీస్ స్టేషన్ దగ్గర తను చెప్పడం జరిగింది. ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఈ వివాదం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా వరకు దీనికి సంబంధించి 6 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇంతవరకు అమ్మాయి కొందరైతే జానీ మాస్టర్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, కొందరు జానీ మాస్టర్ని వ్యతిరేకిస్తున్నారు. జానీ మాస్టర్కి సంబంధించి 6 ఏళ్ళుగా జరుగుతున్నప్పటి నుంచి అమ్మాయి ఎందుకు చెప్పట్లేదని కొందరు ప్రశ్నిస్తుంటే కావాలని జానీ మాస్టర్ని ఇరికిస్తున్నారని చెప్పేసి ఆ ఇండస్ట్రీకి చెందిన కొందరు కూడా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఏళ్ళుగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అటు మలయాళ ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ తెలుగు ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ చాలా వరకు ఉందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున హీరోయిన్కి సంబంధించి చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఈ మధ్యనే బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. కాస్టింగ్ కౌచ్ సంబంధించి కాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉంది తెలుగు ఇండస్ట్రీలోనని చెప్పేసి చిన్న చిన్న హీరోయిన్లు కావచ్చు లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తేనే ఇండస్ట్రీలో బతకగలమని చెప్పేసి చాలామంది ఇప్పటికే పేర్కొన్న తర్వాత ఈ ఇన్సిడెంట్ అయితే పెద్ద సంచలనం అని చెప్పొచ్చు. 2 రోజుల క్రితం కూడా జానీ మాస్టర్కి సంబంధించి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో విక్టిమ్ మహిళా కమిషన్ కూడా సంప్రదించడం జరిగింది. నేరెళ్ళ శారద మహిళా చైర్పర్సన్ కూడా మహిళా కమిషన్ సంబంధించి తనకు భద్రత కల్పించాలని చెప్పేసి జానీ మాస్టర్కి సంబంధించి తను 3 గంటల పాటు ఆ అమ్మాయిని విచారించడం జరిగింది. ఇప్పటికైనా ఇటువంటి కేసులలో అమ్మాయిలు భయపడకుండా బయటికి వచ్చి అలాంటి అన్యాయం జరిగినా బయటకు వచ్చి చెప్పుకోవాలి. బట్ అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. ఎందుకంటే చాలా వరకు అమ్మాయిలు భయపడుతున్నారు. ప్లస్ మీడియా ఏమంటుందో లేకపోతే కుటుంబ సభ్యులు ఏమంటారో, ప్యాషన్ కోసం ఉద్యోగం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా వరకు పైకి రావాలని చెప్పేసి చాలామంది ఉంటారు. బట్ ఏమైద్దో ఏమో అని చెప్పేసి పక్క వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే ఇంకే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి భయపడద్దు. ఇటువంటి ఇన్సిడెంట్స్లో మీరు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుందని చెప్పేసి ఇప్పటికే మహిళా కమిషన్ కూడా ఆ అమ్మాయికి అయితే ఒక భరోసా ఇవ్వడం జరిగింది. తమకు ఆ పోలీసు భద్రతను కూడా ఇవ్వనున్నట్టు ఆ మహిళా కమిషన్ తెలిపింది. చూస్తున్నాం మనం ఇప్పుడు ఈ చెంచల్గూడ జైల్లోనే ఆ జానీ మాస్టర్ అయితే ఉన్నారు. చూద్దాం జానీ మాస్టర్కి సంబంధించి పోలీస్ కస్టడీ కూడా చూద్దాం. మరి ఒక పక్క జానీ మాస్టర్కి సంబంధించి న్యాయవాది కూడా బెయిల్ కోసం అప్లై చేయడం, దానికి సంబంధించి జానీ మాస్టర్ని ఆ పోలీస్ కస్టడీకి 2-3 రోజుల్లో వేయనున్నారని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి. చూద్దాం పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్ ఏం చెప్తాడు ఏందనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే జానీ మాస్టర్ అయితే ఆల్రెడీ తను కూడా చెప్తున్నాడు, తను కావాలని కొందరు ఇరికించారు, దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని చెప్పేసి జానీ మాస్టర్ కూడా మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. కావాలని తనకు ఇరికించారు, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను లీగల్గా మళ్ళీ అన్నీ క్లియర్ చేసుకుని మళ్ళీ బయటికి వస్తానని చెప్పేసి ఆ జానీ మాస్టర్ కూడా ఇప్పటికే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఏదైనప్పటికీ ఈ కేసు మాత్రం తెలుగు ఇండస్ట్రీని ఒక కుదిపేసిందని అయితే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, చెంచల్గూడ జైలు నుంచి.